ఇదిగోండి గుంట పొంగనాల పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇట్లా కొంచెం పలచగా ఉంటేనే నీకు చక్కగా వస్తాయండి. మనకు తెలియక కొంచెం ఇడ్లీ పిండి, దోస పిండి గట్టిగా వేసేసుకుంటాము. ఎంత పలచగా ఉంటే అంత నీట్గా వస్తాయి. ఇలా నూనె ఫస్ట్లో కొంచెం ఇట్లా ఆయిల్ వేసుకోవాలండి. లైట్గా వేసుకున్నా పర్లేదు, కొంచెం కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకున్నా పర్లేదు, బాగా వస్తాయి. చక్కగా అట్లా చూడండి, మనం స్పూన్తో కొంచెం కొంచెం వేసుకుంటాం, అట్లా కాకుండా పని కూడా బాగుంటుంది, చక్కగా వస్తున్నాయి ఫ్లఫీగా. ఎంత చక్కగా వస్తాయోనండి ఇవి. ఇట్లా క్యాప్ పెట్టుకోవాలండి, పైన కొంచెం మూత పెట్టుకుంటే ఉబ్బినట్టు మగ్గునట్టు వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగాయో. అదే దోసపిండి ఇడ్లీ పిండిని ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. కొంచెం పల్చగా పచ్చిమిరపకాయ, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర వేసుకొని చక్కగా ఇట్లా చేసుకోవచ్చు. ఒకరోజు వెరైటీ సూపరు గుంట పొంగనాలు. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ కామెంట్ పెట్టండి నచ్చాయో లేదో. పప్పుల పొడి ఇలా సర్వ్ చేసుకోవాలి. దీంట్లో ఈ గుంట పొంగనాలు ఇలా పెట్టుకొని పప్పుల పొడిలో నెయ్యి వేసుకోండి కమ్మగా. ఇప్పుడు నెయ్యి తినమంటున్నారు, ఆయిల్ అవన్నీ మానేసి చక్కగా కొలెస్ట్రాల్ లేకుండా ఉంటాయని. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా తినాలనిపిస్తుందో. టేస్టీ టేస్టీ గుంట పొంగనాలండి రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీ గుంట పొంగనాలు ఇప్పుడు టేస్ట్ చేస్తున్నామండి. కాలుతున్నాయి వేడివేడిగా, మీకు చూపించాలని ప్రయత్నం. చూడండి, మీరు ట్రై చేయండి. చూపించింది కదా.